గత ప్రభుత్వాల్లో ఏ కంపెనీలు వచ్చినాయి అన్నారు, ఇది అన్నారు, అది అన్నారు, కానీ గ్రౌండ్ రియాలిటీ ఏమి లేవండి, చూపిస్తలేదు మనకి. గూగుల్ డేటా అనేది వరల్డ్ నెంబర్ 1 ఇదండి. దీనివల్ల చదువుకున్న సాఫ్ట్వేర్ కానీ, బీటెక్ వాళ్ళు కానీ, యువత కానీ, ఉద్యోగాలు లేని వాళ్ళకి చాలా వరకు ఉద్యోగం కల్పిస్తుంది. దీనివల్ల అందరికి ఉద్యోగాలు వస్తాయి. ఇది గూగుల్ సెంటర్ రావడం, వైజాగ్ రావడం, కానీ వైజాగే కాదు మన ఏపీకి మొత్తం చాలా సంతోషంగా ఉంది రావడం. ఏపీలో నిరుద్యోగులు అందరూ ఉద్యోగం వచ్చింది. గత ప్రభుత్వంలో ఏం చేశారంటే, ఆ ప్రభుత్వం డిగ్రీ చదువుకున్న వాళ్ళని, వాళ్ళ చదువుకున్న వాళ్ళని ఫిష్ మార్కెట్లని, రైలు మార్కెట్లని పెట్టేసి వాళ్ళని దాంట్లో అమ్మిస్తే దానికి నెలకి 5,000, 10,000, 15,000 రూపాయలు పెట్టుకుని ఉపాధి చూపించింది. అది కాకుండా వాళ్ళు చదువుకున్న డిగ్రీలు చదువుకున్నారు, ఎంపీజీలు చేశారు, బీటెక్లు చేశారు, అయినా వాళ్ళకి వెళ్ళకుండా ఆ ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చారు. ఈ గవర్నమెంట్ వచ్చేటప్పటికి గూగుల్ డేటా సెంటర్లు కానీ, టీసీఎస్ కానీ, వేరే మన పవర్ కానీ మంచి కంపెనీ తీసుకొచ్చేసి గ్రౌండ్ రియాలిటీలో తీసుకొచ్చి వాళ్ళకి ఈ ఉద్యోగాలు ఇప్పిస్తుంది. గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి తేడా ఇది.